ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు అవుతున్నారు. మేడం ఇట్లా చూస్తారు ఏదైతే ఈ కేసు ఈ రోజు విచారణ జరుగుతుంది ఏసీబీ ఆఫీస్లో, మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్తారు ఈ కేసు గురించి? ఏం లేదు, విచారణకి పిలిచారు. ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో మొన్ననే ఫస్ట్ టైం పిలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు డాక్యుమెంట్స్ కూడా మాకు ఇవ్వండి అని. సో యాజ్ పర్ లా కూడా కేసుకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ని కూడా ఏదైతే ఉందో కేటీఆర్ గారికి వాళ్ళు ఇవ్వాలి. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే ఈజ్ అలాంటి డాక్యుమెంట్స్ అన్ని కేటీఆర్ గారికి ఇస్తారు. బికాస్ అది ఇస్తేనే కదా కేటీఆర్ గారు యాక్చువల్గా విచారణకిలో ఏం అడిగినా కూడా సమాధానాలు చెప్పగలరు. బికాజ్ అది పర్సనల్ ఈవెంట్ కాదు, అది గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ గవర్నమెంట్ కస్టడీలోనే ఉంది. సో అట్లాంటి గవర్నమెంట్ కస్టడీలో ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ మరి కాపీస్ అయితే ఇవ్వాలి. కేసుకి సంబంధించినది వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చెప్తున్నారో, ఏదైతే అలిగేషన్స్ లెవెల్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని మనకి వస్తాయి. సో అందుకని వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే ఈస్ వాళ్ళు ఈ విచారణలో కేటీఆర్ గారికి ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి పంపిస్తారనేసి. మొన్న హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది అని చెప్పేసి ఇప్పుడే వార్త అందింది. సో మరి ఏమవచ్చు మరి? సుప్రీంకోర్టు ఏం కొట్టేయలేదు, జస్ట్ అంటే 15th తర్వాత కేసు తీసుకుంటామని చెప్పారు, కొట్టేయలేదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఓన్లీ హైకోర్టు కొట్టేశారు. దాంట్లో కూడా ఏంటంటే ప్రాపర్గా ఏమంటారు పోలీస్ వ్యవస్థకి ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్స్ ఉండాలి. బికాస్ 19th రోజు 18th రోజు కంప్లైంట్ 19th రోజు రిజిస్టర్ అయింది. వాళ్ళకి ఏదైతే ఉందో తొందరగా అప్రోచ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసే సమయం దొరకలేదు. సో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసుకోమన్నారు, అంతేగాని మళ్ళీ ఆ కేసు లేదు అరెస్ట్ చేయమని ఇంకేదో అనలేదు. ఇన్వెస్టిగేషన్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారంటే క్వాష్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు, సో కంపల్సరీ కేటీఆర్ ఆ తప్పు చేశారు, అరెస్ట్ కాబోతున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ఏంది మరి నిజమా ఇది? ఇప్పుడు మీకు మొత్తం నేను అది ఆర్డర్ కాపీ క్వాష్ పిటిషన్ ఆర్డర్ కాపీస్ ఇస్తాను, మీరు చూసుకోండి. ఎక్కడ కూడా కేటీఆర్ గారు ఇలా చేశారు అనేసి కోర్టు ఒక ఒపీనియన్కి రాలేదు. ఓన్లీ ఆ పర్టికులర్ క్వాష్ పిటిషన్ ఆర్డర్ ఏమంటదంటే పోలీసు వాళ్ళకి విచారణ ఏదో ఇప్పుడు వాట్ ఎవర్ నిజమో అబద్ధమో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఒక కంప్లైంట్ వేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో దాని ప్రకారము పోలీసు వాళ్ళు విచారణ అయితే చేసుకోవాలి కదా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకోవాలి కదా. అందుకనే కొట్టేస్తున్నాను అన్నారు. కానీ ఇందులో ఏదో మెరిట్ ఉంది, ఇంకేదో కేటీఆర్ గారు చేశారని ఎక్కడ కూడా ఏ ఒక్క సింగిల్ లైన్ కూడా లేదు అందులో ఆర్డర్లో. ఓన్లీ బేసింగ్ ఆన్ దట్ ఏంటి అంటే పోలీస్ వ్యవస్థ, పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అనే ఒక్క గ్రౌండ్ మీద మాత్రమే క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. ఈరోజు విచారణలో భాగంగా ఒకవేళ నిజంగా అంటే తప్పు ఉన్నట్టు నిరూపణ అయితే ఏం జరగవచ్చు మేడం, మీకున్న ఇన్ఫర్మేషన్? అంటే విచారణలో తప్పు ఉన్నట్టు కాదు, ఇప్పుడు ఇదంతా కక్షపూరిత రాజకీయాలు. సో ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కమిషనరేట్ ఆఫీస్లోనే ఒక ఛాంబర్లో కూర్చొని ఉన్నారు. సో హోమ్ మినిస్ట్రీనే ఆయన చేతిలో ఉంది, సెపరేట్ హోమ్ మినిస్టర్ లేరు. సో ఆ మొత్తం సర్కార్ అంతా వాళ్ళదే, హోమ్ మినిస్ట్రీ వాళ్ళ చేతిలోనే ఉంది. తప్పకుండా పోలీసు వాళ్ళు కూడా హోమ్ మినిస్టర్ గారి మాటలే వినాలి. బికాజ్ ఆయన మానిటరింగ్ లోనే ఇదంతా జరుగుతుంది అనుకో 100% కంప్లీట్. ఎందుకంటే నేను చెప్పేది ఏముంది, వాళ్ళే ఓపెన్గా ఎన్నిసార్లు చెప్పారు. సీఎం గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మన ఏమంటారు వాళ్ళ మినిస్టర్స్ కానీ మంత్రులు కూడా అదే చెప్తారు. అంటే ఇది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా కర్త కర్మ క్రియ మొత్తం వాళ్ళే. కంప్లైంట్ ఇచ్చే ముందు నుంచే ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. దివాళీకి బాంబులు వెలుస్తాం అది ఇది అని ఏదైతే స్టార్ట్ అయిందో, సో ఏంటంటే అట్లా ఆ విధంగా ఒక కాన్స్పిరసీని రచించారు వాళ్ళు రచించిన దాని ప్రకారమే వాళ్ళు ముందుకెళ్తూ అలాంటి ఒక ఫేక్ కంప్లైంట్ని ఏదైతే ఉందో ఇప్పించి దాన్ని రిజిస్టర్ చేయించి ఆ ఫాల్స్ కేసులో కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం. ఇదండి అడ్వకేట్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయింది, కేటీఆర్కి భయం స్టార్ట్ అయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు ఏమంటారు దీనికి? అసలు అంటే భయం కాదు, నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే మీరు పట్నం నరేందర్ రెడ్డి గారి కేసు చూసారు కదా. పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్కడ ఆయన వాకింగ్కి వెళ్తే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి అక్కడ బయట నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ ఇక్కడ చేశారు, మొత్తం ప్రపంచం చూసింది ఎక్కడి నుంచి అరెస్ట్ చేసినని. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు, ఎక్కడి నుంచి అరెస్ట్ చేసినా అన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసినా అని చెప్పారు. అదొక అబద్ధము. సో అది కాకుండా మళ్ళీ ఏమన్నారు అంటే నరేందర్ రెడ్డి గారు కన్ఫెషన్ ఇచ్చారు అని చెప్పి కేటీఆర్ గారి పేరు రిమాండ్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇవన్నీ జరిగాయి. తర్వాత జైల్లో నుండి పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక అఫిడవిట్ ఎగ్జిక్యూట్ చేశారు, పంపించారు, నేను అసలు అలాంటి కన్ఫెషన్ ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ మా లీడర్కే ఇలా జరిగింది కాబట్టి రీసెంట్గా నాకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు. బికాస్ దే ఆర్ అండర్ ప్రెషర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సో అందుకని చెప్పి నమ్మకం లేదని చెప్పేసి కోర్టుకు అప్రోచ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ దిస్ కేసు, వేరే కేసులలో కూడా ఇంతకుముందు కోర్టు వాళ్ళు వేరే వాళ్ళకి అలాంటి ఆర్డర్స్ ఇచ్చారు. సో అందులో కేటీఆర్ గారు భయపడింది ఏం లేదు, వాళ్ళ మీద నమ్మకం లేకనే. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. సో మరి ఏమై ఉండొచ్చు అనుకుంటే దీని వెనకాల ఏమైనా ఉండొచ్చు అంటారా? అంటే ఏముంటుంది, రాజకీయమే ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు. సో ఇంకా ఆ ఇష్యూలో అదేదో నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దెర్ ఈస్ నో కరప్షనే ప్రూవ్ కాలేదు. ఇంకా ఎక్కడి నుంచి ఈడీ వస్తుంది, మళ్ళీ ఈడీ వచ్చేసింది. ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా, ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్స్ అయినాయా, లేదు. ఏమైనా హవాలా జరిగిందా, లేదు. ఓన్లీ ఏంటంటే యాజ్ పర్ ఏమంటారు అన్ని
ప్రాపర్గా గవర్నమెంట్ ఏదైతే అగ్రిమెంట్లో ఎంటర్ అయిందో ఆ అగ్రిమెంట్ ప్రకారమే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏదైతే జరిగిందో మొత్తం లీగల్గా అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. సో దాంట్లో ఈడీది ఏముంటుంది పాత్ర చెప్పండి, అయినా ఈడీ వచ్చింది. ఇట్స్ ఓకే, లెట్ us see. రాజకీయ కుట్ర ఉంటది, ఉంది, రాజకీయ కుట్ర మాత్రమే. ఈ కేసుకి కర్త కర్మ క్రియ మొత్తం రేవంత్ రెడ్డి అండ్ హిజ్ మినిస్టర్స్. సో మీరేమనుకుంటారు ఈరోజు జరిగిన విచారణ గురించి? అంటే ఏం జరగవచ్చు అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్ యాజ్ అడ్వకేట్ గా? యాజ్ అడ్వకేట్ యాక్చువల్లీ ప్రొసీజర్ ప్రకారం పోలీసు వాళ్ళు ఎప్పుడైతే విచారణకు పిలుస్తారో విచారణకు వెళ్ళినప్పుడు ముందు కేసుకు సంబంధించిన పేపర్లన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. బికాజ్ అది పర్సనల్ అయితేనే అయినా కూడా, పర్సనల్ అయినా పర్సనల్ కాకపోయినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దే హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ద కేస్ పేపర్స్ టు హిమ్. సో అది ఇప్పటి వరకు జరగలేదు. సో ఈరోజు జరుగుతుంది అనుకుంటున్నాం. అండ్ ఇది బీయింగ్ ఏ గవర్నమెంట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఉండే కాబట్టి కంపల్సరీ అవి చూస్తే కానీ కేటీఆర్ గారు చెప్పగలరు కదా. బికాజ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎన్నో ఈవెంట్స్ కేటీఆర్ గారి హయాంలో జరిగాయి. ఆ ప్రతి ఒక్కటి మనం డేట్ వైజ్ గుర్తుపెట్టుకోలేము. సో ఆ పేపర్స్ ఇస్తేనే కదా చూసి ఒకసారి స్టడీ చేసి వీ కెన్ టెల్. సో యాజ్ అడ్వకేట్ నేనేమనుకుంటున్నా, ఒకవేళ నిజంగా వాళ్ళు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయితే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి అండర్లో కాకుండా నిజంగా వాళ్ళ మైండ్ అప్లై చేసి వాళ్ళు ఒకవేళ విచారణ కొనసాగిస్తే ఈరోజు కేవలం పేపర్లు ఇచ్చి, కేస్ డాక్యుమెంట్స్ ఇచ్చి కేటీఆర్ గారికి మళ్ళీ ఒక సమయం ఇచ్చి పిలవాలి. సో అలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి మేడం చూసుకుంటే గతంలో కూడా 4-5 కేసులు మనం చూసాం, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇంకోటి ఆ డ్రగ్స్ కేసు కానీ, ఇలా చాలా వస్తున్నాయి, అన్ని పెండింగ్లో ఉంటున్నాయి. సో ఈ కేసు కూడా మళ్ళీ తెరపైకి రావడం ఎట్లా చూస్తున్నారు అసలు? అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసు, అసలు అది డ్రగ్స్ కేసు అంటారా? చూడండి, ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్, ఫ్యామిలీ కేసుని ఒక డ్రగ్స్ కేసుగా ఇరికించాలని చూసారు. అల్లు అర్జున్ గారిని తీసుకుపోయి ఒక కేసులో ఇరికించాలని చూసారు. కొండా సురేఖ గారితో ఒక ఇది చేసేసారు. సో తర్వాత లగచర్ల అయితే టూ మచ్ ఇష్యూ. లగచర్ల మీద అసలు ఎంత అరాచకాలు చేసిండ్రంటే ఎస్టీల మీద పాపము అంత అరాచకాలు చేసిరు. సో ఇవన్నీ ఈ కోణంలో ఏంటంటే అదే కోణంలో పోయి వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకుండా ఉండడానికి అట్లాంటి అన్ని యాక్ట్స్ వాళ్ళు చేసి ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టి ఇంప్లికేట్ చేసి చేస్తున్నారు. సో వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు, ఏదైనా చేయాలనుకుంటున్నారు. బట్ కేటీఆర్ ఈజ్ రెడీ వెరీ మచ్. ఆయనది ఎలాంటి కూడా ఆయన టెన్షన్ పడతలేదు. కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పి వెళ్ళారు, నాకేం భయం లేదు, ఇట్లాంటి కేసెస్కి నేను భయపడను, నేను ఎలాంటి తప్పు చేయలేదని చాలా చక్కగా ఆయన చెప్పిపోయారు. అందరు జెమ్స్ లాంటి లీగల్ సెల్ ఉంది నాకు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎట్లా పోరాడబోతున్నారు? వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దట్. యాక్చువల్గా రియల్గా కూడా మేము ఉన్నాం. తప్పకుండా మా కేటీఆర్ గారు, మా మొత్తము నాయకులు, ప్రముఖ నాయకులు, మా కార్యకర్తలు అందరూ, ఆల్ లీడర్స్ అన్ని ఇదిలో ప్లస్ సోషల్ మీడియా అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉంది. మేము అన్ని చూసుకుంటాం. ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రకారమే మొత్తం నడుచుకుంటున్నాము. సో దెర్ ఈజ్ నీడ్ నాట్ వరీ ఎట్ ఆల్ అండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.